ఒక మనిషి యాక్సిడెంట్, సూసైడ్, హత్య ఇలాంటి విషయాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినప్పుడు పోస్టుమార్టంతో పాటు ఫోరెన్సిక్ రిపోర్ట్ చాలా కీలకంగా మారుతుంది. అసలు పోస్టుమార్టం ఎలా చేస్తారు, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎలా తయారు చేస్తారు, ఏ విధంగా కేసుకి ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఫోరెన్సిక్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ వసంత్ నాయక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా కేసెస్లో పోస్టుమార్టం కీలకంగా మారుతుంది. ఎప్పుడు పోస్టుమార్టం చేస్తారు, ఎలా చేస్తారు? పోస్ట్ మార్టం ఎలా చేస్తారంటే ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత మాకు పోస్ట్ మార్టం చేయమని చెప్పేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఒక రిక్వెషన్ ఇస్తారు. అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అంటే పంచనామా కానీ, సపోజ్ హాస్పిటల్లో డెత్ అయితే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ కానీ, ఇంకేమన్నా అదర్ దెన్ అతని ఇన్వెస్టిగేషన్స్లో ఏమన్నా ఎనీ ఎవిడెన్సెస్ అంటే డాక్యుమెంటేషన్స్ దొరికితే దానికి కూడా జతపరిచి మాకు ఇస్తారు. రిక్వెషన్ ఇచ్చిన తర్వాతనే మేము టైమ్ ఆఫ్ రిక్వెషన్ తీసుకొని ఆ తర్వాత మేము పోస్ట్ మార్టం చేయడానికి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సార్, పోస్ట్ మార్టం చేసేటప్పుడు వయసు ఏమన్నా క్యాలిక్యులేట్ చేస్తారా? అసలు ఎలా చనిపోయినటువంటి మనిషి ఎవరు, ఏమైంది అని ఎలా ఐడెంటిటీ చేస్తారు? మామూలుగా పోస్ట్ మార్టం చేసినప్పుడు ఏంటంటే ఇందులో రెండు రకాలుగా ఉంటాయండి, నోన్ బాడీ, అన్నోన్ బాడీ. నోన్ బాడీకి ఏంటంటే ఒక రేంజ్ ఆఫ్ ఏజ్ని ఇస్తారు. అదే అన్నోన్ బాడీకి అయితే రేంజ్ ఆఫ్ ఏజ్ని ఇస్తారు. ఆ నోన్ బాడీ చేసిన వాళ్ళు ఐడెంటిఫై అయిపోతుంది, ప్లస్ పర్సన్ని కూడా ఐడెంటిఫై చేస్తారు. అప్పుడు ఆ తర్వాత అన్నోన్ బాడీకి అయితే వాళ్ళు ఏం చేస్తారంటే సర్టెన్ సో ప్లేస్లో చనిపోయిండు, ఆ పర్సన్ని బట్టి అతని యొక్క అపీరెన్స్ని బట్టి ఏజ్ ఎస్టిమేషన్ చేస్తాం. సో మామూలుగా లైవ్లో మా దగ్గర ఏజ్ ఎస్టిమేషన్ వేరు ఉంటుంది, అది మేము ఏజ్ డిటర్మినేషన్ అంటాము. డెత్ అయిన తర్వాత వాళ్ళ యొక్క అపీరెన్స్ని బట్టి ఏజ్ డిటర్మినేషన్, వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ దొరికితే దాన్ని బట్టి కూడా ఏజ్ని మేము కన్ఫర్మ్ చేస్తాము. అది పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆల్రెడీ మాకు టోటల్గా డీటెయిల్స్ అన్ని రాసి ఇచ్చిన తర్వాతనే పోస్ట్ మార్టం చేస్తాం. అంటే మీరు అన్నట్టు నోను అన్నోన్ పర్సన్స్ ఉంటారు. చాలా కేసెస్లో ఎవరో చంపేస్తారు, బయట 3-4 months బ్యాక్ తర్వాత మొత్తం డీకంపోజ్ అయ్యి ఓన్లీ బోన్స్ దొరుకుతాయి. అప్పుడు ఆ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్, వాళ్ళ వయసుని ఇదంతా ఎలా క్యాలిక్యులేట్ చేసి ఆ పర్సన్ ఎవరు అని ఎలా ఐడెంటిఫై చేస్తారు సార్? ఎప్పుడైతే సర్టెన్ ఏరియాలో కానీ సర్టెన్ ప్లేస్లో కానీ కంప్లీట్గా డీకంపోజ్ అయ్యి బాడీ ఆ తర్వాత మమ్మీఫైడ్ అయిపోయిన తర్వాత ఓన్లీ బోన్సే మిగిలి ఉంటాయి కాబట్టి దానికి ఆ బాడీని వాళ్ళు ఏం చేస్తారంటే అందులో ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి దగ్గరున్న ఏవైతే సీన్ ఆఫ్ క్రైమ్లో దొరికిన కొన్ని ఎవిడెన్సెస్ని ఆధారంగా చేసుకొని ఫస్ట్ అటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చూపిస్తారు. అది సో ఒకరికి అది ఐడెంటిఫై అయితే నోన్ కిందికి వస్తుంది. లేదు ఐడెంటిఫై కాలేదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని మాకు రిక్వెషన్లోనే వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఏజా, మేలా, ఫీమేలా, అట్లాగే దీనికి సంబంధించిన కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అని అలాంటి క్వశ్చన్ వేసి మాకు పోస్ట్ మార్టం అంటే అది ఎక్స్పర్ట్ ఒపీనియన్ కిందికి పోతుంది కాబట్టి పోస్ట్ మార్టం చేయమని, లేదు అంటే స్కెల్టన్ రిమైన్స్ని క్యాలిక్యులేట్ చేయమని చెప్పేసి అలా చేస్తారన్నట్టు. సపోజ్ ఏదైనా అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, సపోజ్ ఎవరైనా లేక మామూలుగా మర్డర్ చేసి పడేసిన తర్వాత అలాంటి దాంట్లో ఏంటంటే కొన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి. మామూలుగా అంటే బోన్స్ మీద కొన్ని మాకు రిమైన్స్ ఉంటాయి, వాటిని బట్టి మేము ఐడెంటిఫై చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకొని వీలైతే కొన్నిసార్లు మాకు ఇది మన వాళ్ళ ల్యాబ్స్ పంపించడం కానీ లేకుంటే ఇంకేమన్నా ఏది పాసిబిలిటీ ఉంటే అది దానికి సరి అయిన కారణాలు వెతికి మేము పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేస్తామండి. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏదైతే బాడీకి బోన్స్ అన్నీ కూడా మిగిలిపోతాయో ఫిమేల్ మేల్ అని ఐడెంటిఫై చేయడానికి అంటే మెజర్మెంట్స్ ఏమన్నా ఉంటాయి సార్? మెయిల్ అయితే ఇలా ఉంటుంది, ఫిమేల్ అయితే ఇలా ఉంటుంది అని ఉంటాయండి. మేల్కున్న ఫీమేల్కి డిఫరెన్సెస్ ఉంటాయి కామన్గా. సో మేల్కి కొన్ని బోన్స్ ఉంటాయి, ఫీమేల్కి కొన్ని బోన్స్ ఉంటాయి. కొన్ని ప్రాపర్ అంటే ఏవైతే లాంగ్ బోన్స్లో కానీ తర్వాత మామూలుగా స్కల్ బోన్లో కానీ పెల్విక్ బోన్లో కానీ ఇలాంటి డిఫరెన్సెస్ని బట్టి మేము మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్తాము. అట్లాగే ఏజ్ని కూడా ఏం చేస్తామంటే లాంగ్ బోన్స్ని క్యాలిక్యులేట్ చేసి కొన్నిసార్లు పీస్ ఆఫ్ బోన్ దొరికినా కానీ దాన్ని మేము ఒక టెస్టోమెట్రీ, దానికి కామన్ ఆస్టియోమెట్రీ మెథడ్ కింద దాన్ని మెజర్ చేసి దాంట్లో కూడా దాన్ని ఏజ్ని బట్టి చెప్తాము. ఇలా కామన్గా డిఫరెన్సెస్ ఉంటాయి, మేల్కి అండ్ ఫీమేల్కి ఇద్దరికి డిఫరెన్సెస్ ఉంటాయి. అలాంటి డిఫరెన్స్ని మేము రెండు రకాలుగా టైం టేబుల్ చేసుకొని దాంట్లో ఏదైతే ఎక్కువ మేల్ సైడ్ వెళ్తుందో దాన్ని మేల్గా కన్వర్ట్ చేసుకుంటాము, ఫీమేల్ అయితే ఫీమేల్కి. అంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్, రెండు బోన్స్లలో డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని బట్టే కన్ఫర్మ్ చేస్తాం మేల్ ఆర్ ఫీమేల్ అని. ఇప్పుడు మీరు మెయిల్ ఆర్ ఫీమేల్ ఏజ్ ఇవన్నీ కూడా
ఐడెంటిఫై చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎలా చనిపోయారు అన్న విషయాన్ని, ఎవరు చంపారా, లేదంటే వాళ్ళు పాయిజన్ తీసుకున్నారా, ఇలాంటివన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంక్వైరీ చేసేటప్పుడు మీరు వాళ్ళ శరీర భాగాల నుంచి ఏం కలెక్ట్ చేస్తారు సార్? కామన్గా ఏంటంటే మేము దీంట్లో సపోజ్ బాడీ ఎలా అంటే ఫ్రెష్ బాడీ ఉంది అనుకోండి, విత్ ఇన్ 24 అవర్స్లో చనిపోయారు అనుకోండి, దాంట్లో వాళ్ళు ఎట్లాగో మాకు రిక్వెషన్ ఇస్తారు, పోస్ట్ మార్టం చేస్తాం, దానికి సంబంధించిన బ్లడ్ కానీ యూరిన్ కానీ విజరా కానీ అన్నీ పెడతాము. అది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. లేదు ఒకరిగిట మీరు అన్నట్టు డీకంపోజ్డ్ అయిపోయింది బాడీ, లేదు అంటే మమ్మిఫైడ్ అయిపోయింది. సో దీంట్లో ఏంటంటే స్కెల్టన్ రిమైన్స్లో కామన్గా ఒక లాంగ్ వన్ డిఎన్ఏ అనాలిసిస్ పంపిస్తాము. కానీ ఇక్కడ మామూలుగా మమ్మిఫైడ్ బాడీ కానీ ఆర్గాన్స్ కూడా కంప్లీట్గా మమ్మిఫైడ్ అయిపోతాయి, ఆ తర్వాత లిక్విఫైడ్ కూడా అయిపోతాయి, టోటల్గా ఏమీ ఉండవు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మాకు ఎలాంటి సంబంధించిన క్లూస్ లేకున్నప్పుడు, అలాంటప్పుడు కంప్లీట్లీ హైలీ డీకంపోజ్డ్లో కొన్నిసార్లు ఇంజురీస్లో ఐడెంటిఫై చేయడం చాలా కష్టము. సో ఒకవేళ బోన్ మీద ఎలాంటి ఫ్రాక్చర్స్ కానీ, అంటే కొన్నిసార్లు ఏంటంటే డిపెండ్స్ ఆన్ దట్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. బోన్స్ పక్కకి ఎనిమల్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. టోటల్ బోన్స్ మాకు కంప్లీట్గా స్కెల్టన్ రిమైన్స్ మొత్తం దొరికితే తప్ప అది అదే ప్లేస్లో ఉంటే మేము దాంట్లో బోన్స్ మీద ఏమైనా ఇంజరీస్ ఉన్నాయా లేదా అని చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ బాడీని అంతా పాత పెట్టేస్తారు, లేదు అంటే కాల్ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. కాజ్ ఆఫ్ డెత్ కరెక్ట్గా ఇవ్వలేదు, మళ్ళీ రీపోస్ట్ మార్టం చెయ్యాలి అని చెప్పేసి కోర్టుని ఆశ్రయిస్తుంటారు. కోర్టు కూడా కొన్ని సందర్భాల్లో జడ్జ్మెంట్ ఇస్తూ ఉంటుంది మీకు. అప్పుడు ఎలా చేస్తారు? ఓన్లీ బోన్స్ ఉన్నప్పుడు వాళ్ళు డ్రింక్ చేశారా, పాయిజన్ తీసుకున్నారా, ఆ బోన్స్ నుంచి ఎలా కలెక్ట్ చేస్తారు సార్? మామూలుగా ఏంటంటే ఇప్పుడు దాన్ని రీపోస్ట్ మార్టం అంటామండి మనము కామన్గా. సో పోస్ట్ మార్టం అయిన తర్వాత వాళ్ళకి ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ అవర్ కాజ్ ఆఫ్ డెత్, మళ్ళీ లేదు అంటే వాళ్ళకి ఇంకేమైనా అనుమానాలు ఉంటే వాళ్ళు మళ్ళీ కోర్టు త్రూ కానీ లీగల్గా వాళ్ళు ప్రొసీడ్ అయ్యి రీపోస్ట్ మార్టంకి వెళ్తారు. రీపోస్ట్ మార్టంలో కూడా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్ని వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి ఎంగేజ్ చేస్తారు. సపోజ్ ఒక్కొక్క కాలేజ్ నుంచి సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్ని కానీ అలా వాళ్ళు ఏది మన డిప్యూటేట్ చేస్తారు. అది ఫస్ట్ ప్రొసీజర్. దాంట్లో ఏంటంటే సపోజ్ ఇంతకుముందు మీరు అన్నట్టు కాల్ చేసిన దానికి వేరు, తర్వాత పూర్తి చేసిన దానికి వేరు. కాల్ చేసిన దాంట్లో ఏంటంటే ఆల్రెడీ టోటల్ బాడీ అంతా కాలిపోయి ఉంటుంది కాబట్టి వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఓవర్ దేర్. అండ్ ఏదైతే పూర్తి చేసిన బాడీలో ఏంటంటే మళ్ళీ ఎగ్జిమేట్ చేస్తారు బాడీని, ఎగ్జిమేషన్ చేసి బాడీని, అంటే దాంట్లో ఏంటంటే ఎగ్జిమేషన్ చేయడానికి దానికి సంబంధించిన తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ, ఇంకా ఎక్కువ అలిగేషన్ ఎక్కువ ఉంటే త్రూ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, లేదు అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి మాకు వీళ్ళు గవర్నమెంట్కి వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ తరపు నుంచి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి మాకు టీమ్ ఆఫ్ డాక్టర్స్ని అలా అలాట్ చేస్తారు కొన్ని సందర్భాలలో. అలాంటప్పుడు దాన్ని ఎగ్జిమేట్ చేసిన తర్వాత ఏదైతే కాజ్ ఆఫ్ డెత్ ఇంతకుముందు పోస్ట్ మార్టం చేసిన దానికి రెండింటిని కంపారిజన్ చేసుకుంటారు. ఒకవేళ వేరే అదర్ దెన్ ఫైండింగ్స్ ఉంటే క్లియర్ కట్గా రాసిస్తారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఫస్ట్ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్దే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకవేళ అదర్ దెన్ ఫైండింగ్స్ ఉంటే కూడా వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చుకుంటారు, వీళ్ళ రిపోర్ట్ వీళ్ళు ఇచ్చుకుంటారు. ఫస్ట్ దానికి సెకండ్ దానికి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. మోస్ట్లీ కాజ్ ఆఫ్ డెత్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి మ్యానిపులేషన్ కానీ ఎలాంటి చేయడానికి ఏమి ఉండదు. ఎవరి ఫైండింగ్స్ వాళ్ళు ఇచ్చేసుకొని రిపోర్టు మళ్ళీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ, కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ, లేకుంటే కన్సర్న్ లీగల్ అథారిటీకి కానీ మళ్ళీ ఇచ్చేస్తారు. అది చాలా డెత్ కేసెస్ చూస్తే అక్కడ పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అనుమానాస్పద స్థితిలో చాలామంది చనిపోయి ఉంటారు. కానీ వాళ్ళు ఎలా చనిపోయారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ బాడీ మీద ఉన్నటువంటి ఏవైనా గాయాలు కానీ, లేకపోతే గొంతు నులిమి చంపారా, దిండు పెట్టి చంపారా, లేకపోతే వేరే రకంగా చంపారా అనేది వీటిని ఎలా ఐడెంటిఫై చేస్తారు సార్? అంటే మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, మేము కంప్లీట్ పోస్ట్ మార్టం చేస్తామని. అసలు ఎలాంటి పార్ట్ని కూడా వదిలిపెట్టాము, ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ పోస్ట్ మార్టం ఏంటంటే విత్ నేకెడ్ ఐ తోటి మేము చూస్తాం బాడీని. అప్పుడు సపోజ్ ఎలాంటి సస్పీషియస్ ఉన్నా కానీ బాడీ విల్ స్పీక్ టు అస్ కామన్గా. అంటే మనం ఎంత హానెస్ట్గా బాడీని మనం అబ్జర్వ్ చేస్తామో అంతే హానెస్ట్గా బాడీ నుంచి మనకు ఒక ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అని చెప్పేసి. సో ప్రతి మైన్యూట్ చిన్న ఫైండింగ్స్ని కూడా మేము నోట్ డౌన్ చేసుకుంటాము. ఆ నోట్ డౌన్ చేసిన దాన్ని బట్టి మీరు అన్నట్టు ఇందాక థ్రాట్లింగ్ ఉండొచ్చు, లేదు అంటే స్మూదరింగ్ ఉండొచ్చు, లేదు అంటే మాన్యువల్ స్ట్రాంగులేషన్ ఉండొచ్చు, లేదు అంటే లైగేచర్ స్ట్రాంగులేషన్ ఉండొచ్చు, చాలా రకాలుగా. అంటే ఎనీథింగ్ ఇట్ కమ్స్ అండర్ దట్ అన్యాచురల్ డెత్. సో హోమిసైడ్ సంబంధించిన వాటన్నిటికీ మేము ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి మా ఫైండింగ్స్ రాసి వాటికి సంబంధించిన కాజ్ ఆఫ్ డెత్ ఇస్తాము. ఆ చిన్న ఫైండింగ్స్ కూడా మేము ఐడెంటిఫై చేస్తాం. ఎందుకంటే బాడీ ఈజ్ విత్ అస్,
సో బాడీని మేము ఎంతవరకు ఎగ్జామిన్ చేయాలో అంతవరకు చేస్తాము. కంప్లీట్ బాడీని టోటల్గా, అంటే ఎక్స్టర్నల్ అపియరెన్స్ అంటే బట్టల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే టోటల్ బాడీ ఓపెన్ చేసిన తర్వాత వి సీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఈవెన్ దో వీ డోంట్ ఈవెన్ లీవ్ దట్ ఫింగర్స్ అండ్ నెయిల్స్ అండ్ ఏది హెయిర్ దగ్గర నుంచి ఎక్కడ మేము వదిలిపెట్టాము. విత్ నేకెడ్ ఐ తోటి చూస్తూ చూస్తూ ఎక్కడో చోట బాడీ వీ విల్ గెట్ సంథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ అన్యాచురల్ డెత్, రైట్. ఆ తర్వాత మళ్ళీ బాడీ క్యావిటీస్ని ఓపెన్ చేస్తాము. ఆ క్యావిటీస్లో కూడా మాకేమన్నా ఎలాంటి ఫైండింగ్స్ దొరికినా కానీ వీ విల్ నోట్ ఇట్ డౌన్ అండ్ దెన్ వీ విల్ డిసైడ్ ద కాజ్ ఆఫ్ డెత్. సో ఎలాంటి మైన్యూట్ థింగ్స్ని కూడా వదిలిపెట్టడం అండి, ఎందుకంటే బాడీ మాకు ఆల్రెడీ ఇచ్చేసారు. ఇచ్చేసి డిసీజ్డ్ బాడీ కంప్లీట్ ఇచ్చేసిన తర్వాత దట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఎగ్జామిన్ దట్ బాడీ. సో 100% వీ విల్ ఎగ్జామిన్ దట్. సార్, మనం చాలా మంది బయట చెప్తూ ఉంటారు, అంటే వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, హ్యాంగ్ చేసుకుంటే ఇక్కడ మార్క్స్ ఉంటాయి, చేతితో నులిమితే ఇక్కడ మార్క్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా. అసలు ఎలా ఆ మార్క్స్ అనేవి ఎలా వేరియేషన్ ఏమి ఉంటాయి సార్? ఇందాక అది మీరు అన్నట్టు సూసైడ్, హోమిసైడ్ అంటాం దీన్ని. అంటే కామన్గా ఏంటంటే తనకు తాను హ్యాంగ్ చేసుకుంటేనేమో సూసైడ్ అంటాము, ఎవరైనా చంపి లైగేచర్ బిగించి చంపేస్తే దాన్ని హోమిసైడ్ అంటాము. సో ఇక్కడ కామన్గా ఏంటంటే ఎప్పుడైతే అతను ఏదైనా మెటీరియల్ తీసుకొని, అంటే లైక్ చున్నీ కానీ, సారీ కానీ, రోప్ కానీ, ఎలాంటి మెటీరియల్స్ అయినా కానీ యూజ్ చేసి ఎక్కడో ఒక సపోర్ట్ తీసుకొని దాన్ని మెడకేసుకొని కట్టుకొని ఆ తర్వాత అది కింద దూకే చనిపోతాడు, లైక్ సపోర్ట్ తీసుకొని. దాని ఇన్ప్రింట్ ఉంటుందండి అక్కడ. సపోజ్ ఏ మెటీరియల్ తీసుకుంటాడో దాని ప్రెజర్ మార్క్స్ ఉంటాయి అక్కడ. సపోజ్ సారీ తీసుకుంటే సారీ ప్రెజర్ మార్క్స్ ఇక్కడ ఉంటాయి, అంటే అక్కడ మీకు ప్రింట్ ఉంటుంది, లైగేచర్ ఇంప్రెషన్ ఉంటుంది. తర్వాత సపోజ్ రోప్ తీసుకుంటే రోప్ ఇంప్రెషన్ ఉంటుంది. సో దాన్ని బట్టి అందులో కూడా దీంట్లో కూడా ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు అంటే మేము చేసేటప్పుడు మాకు కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి అన్నట్టు. అబోవ్ ద థైరాయిడ్ కార్టిలేజా, బిలో ద థైరాయిడ్ కార్టిలేజా, దాన్ని బట్టి కూడా సూసైడా, హోమిసైడా, లేదు అంటే దీన్ని కంప్లీట్గా ఎన్సర్కిల్ ఉందో, లైగేచర్ మార్క్ కంప్లీట్గా చుట్టుందా, దాన్ని ఇప్పుడు స్ట్రాంగులేషన్ అంటాం. అంటే ఒక లైగేచర్ మెటీరియల్ని తీసుకొని చంపబడడం, దాని ఇంప్రెషన్ కూడా ఉంటుంది. సపోజ్ చేతితోటి గొంతు నిమ్లో లేకుంటే నోరు పిల్లోతోటో కానీ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు స్ట్రగ్లింగ్లో ఏమంటారంటే దే విల్ బైట్ దేర్ లోవర్ లిప్స్ కానీ అప్పర్ లిప్స్. ఎవరైతే చంపుతున్నారో ఆ చంపినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కానీ వాళ్ళ యొక్క ఇంప్రెషన్స్ కానీ రైట్ ఆర్ లెఫ్ట్ అనేది పడుతున్నాయి. దాన్ని బట్టి వాళ్ళు అంటే ప్రెజర్ అనేది అంటే ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఆ ఇంప్రెషన్ అనేది ఉంటుంది. సో ఆ ఇంప్రెషన్ బట్టి కూడా మేము ఆ ఇంజురీస్ని బట్టి కూడా, అంటే ఈవెన్ మైనర్ నెయిల్ స్క్రాచ్ ఇంజురీస్ కూడా దట్ కెన్ లీడ్ టు దట్ హోమిసైడ్. అలాంటి ఇంజురీస్ కొన్ని ఎక్కువ ఉన్నప్పుడు కూడా వాడిని పిల్లో ఉన్నప్పుడు పిల్లోలో ఏంటంటే కంప్లీట్గా ఇంజురీస్ ఏం కనిపించవు, బట్ కంజెస్టెడ్, తర్వాత లోవర్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది మౌత్లో, ఆ తర్వాత నీకు లోపల కంజెస్టెడ్, లోపల ఇంజురీస్ అలాంటివి కనిపిస్తాయి మాకు. అంటే టోటల్ బాడీని ఓపెన్ చేస్తాం కాబట్టి ప్రతి మైన్యూట్ ఇంజురీస్ వీ విల్ ఫైండ్ అవుట్. దాన్ని బట్టే ఇది సూసైడా, హోమిసైడ్ అని డిసైడ్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో అంటే టాక్సికాలజీ అంటే అసలు ఏంటి, ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా చేస్తారు సార్? మామూలుగా ఏంటంటే ప్రతి కేసులో కొన్ని ఏంటంటే మాకు క్లియర్ కట్గా బాడీని ఎప్పుడైతే మేము పోస్ట్ మార్టం ఎగ్జామిన్ చేస్తామో, పోస్ట్ మార్టం చేసేటప్పుడు మాకు సపోజ్ దాంట్లో ఎలాంటి ఒక బాడీలో ఏదైనా సస్పీషియస్ ఉన్నప్పుడు 100% ఏం చేస్తామంటే దాంట్లో మేము విజరాన్ పెట్టేస్తాము. అంటే మాకు ఆల్రెడీ మేము 50 to 60% లేకుండా 100% కాజ్ ఆఫ్ డెత్ని డిసైడ్ అయిపోతాం. కానీ ఇది మాకు ఏది అంటే సపోర్టివ్ ఎవిడెన్స్ కింద రేపటి రోజు సపోజ్ ఏదైనా ఎలాంటి అలగేషన్కి వచ్చినా కానీ దానికి ప్రిపేర్ అయి ఉండడానికి మేము ఇవన్నీ విజరాసు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. అందులో ఏంటంటే కొన్నిసార్లు న్యాచురల్ డెత్ అంటారు, సడన్గా ఇంట్లో చనిపోతాడు కానీ ఎవరికి ఏం తెలియదు ఎలా చనిపోయాడు అనేది. దాంట్లో ఎలాంటి అంటే టోటల్ బాడీలో ఏదైనా ఆర్గాన్ కూడా హార్ట్ అటాక్ రావచ్చు, లేకుంటే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, లేకుంటే అదర్ దెన్ లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ ఉండొచ్చు. సో దాంట్లో బాడీ ఓపెన్ చేసిన తర్వాత మాకు తెలుసు దానికి సంబంధించింది ఏదైతే ఆర్గాన్ ఉంటుందో దానికి స్పెసిఫిక్గా ప్రిజర్వ్ చేస్తామో అది హిస్టోపాథాలజీకి. అట్లాగే దానికి సపోర్టివ్గా మేము ఏం చేస్తామంటే మిగతా ఇది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి స్టమక్ కంటెంట్స్, ఇంటెస్టైన్, అలాగే హాఫ్ ఆఫ్ ది కిడ్నీ, ఒక 500 grams ఆఫ్ పీస్ ఆఫ్ లివర్ పెడతాము. అట్లాగే యూరిన్ ప్లస్ బ్లడ్ కూడా కలెక్ట్ చేసి ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీకి పంపిస్తాం. ఇక్కడ ఏంటి అంటే ఇది న్యాచురలా అన్యాచురలా, సో ఇది ఏదైనా తీసుకొని చనిపోయిందా. న్యాచురల్ ఒకరిగైతే హిస్టోపాథీలు పెట్టిన దాంట్లో ఏమన్నా డిసీజెస్ వస్తే దాన్ని బేస్గా చేసుకొని న్యాచురల్ డెత్ కిందకి ఇస్తాము. లేదు దీంట్లో ఏదైనా పాయిజన్ వస్తే ఈ పాయిజన్ని బేస్డ్గా చేసుకొని ఫైనల్ ఒపీనియన్లో అది రిపోర్ట్ ఇచ్చేస్తాం. అంటే విశ్రాన్ని కలెక్ట్ చేసినప్పుడు తను పాయిజన్ తీసుకున్నాడా, లేకపోతే అదర్ లిక్విడ్ తీసుకున్నాడా, మద్యం సేవించాడా,
స్పెసిఫిక్గా ఏం తీసుకున్నాడు అనేది కూడా చెప్తూ ఉంటారు కాజ్ ఆఫ్ డెత్. ఎలా చెప్పగలుగుతారు సార్? అదే మేడం, ఎప్పుడైతే మేము స్టమక్ ఓపెన్ చేసినప్పుడు స్టమక్లో ఏవైతే లిక్విడ్ ఉంటుందో దాన్ని స్మెల్ చూస్తాం మేము. స్మెల్ చూసిన తర్వాత దాంట్లో చాలా రకాలుగా స్మెల్స్ ఉంటాయి. ఒక్కొక్క పారాక్యూట్ పాయిజన్కి ఒక రకమైన స్మెల్ ఉంటుంది. ఆ తర్వాత ఏది మన హెర్బిసైడ్ పాయిజన్స్కి, ఆర్గోనోపాస్పర్స్ పాయిజన్స్కి రకరకాల స్మెల్స్ ఉంటాయి. సపోజ్ డై అలాంటివి వేసుకున్నప్పుడు ఒక రకమైన స్మెల్ ఉంటుంది. కొన్ని స్వీట్ ఓడార్స్ వస్తాయి. అంటే డిఫరెంట్ స్మెల్స్ ఉంటాయి. ఆ స్మెల్ ఏం చేస్తామంటే మేము ఏదైతే సంబంధించిన స్మెల్ ఉంటుందో ఆ స్మెల్ని మేము ఐడెంటిఫై చేసుకొని స్టమక్లో చేంజెస్ ఉంటాయండి. ఎప్పుడైతే మేము స్టమక్ని కట్ చేసి ఓపెన్ చేసినప్పుడు, అంటే అటాప్సీ చేసి ఓపెన్ చేసినప్పుడు, డిసెక్షన్ చేసినప్పుడు దాంట్లో మాకు ఓపెన్ చేసిన వెంటనే దాంట్లో కొన్నిసార్లు లిక్విడ్స్ అనేది కలర్ చేంజ్ అవుతుంటాయి. అట్లాగే ఏదైతే స్టమక్కి ఏవైతే అనటమికల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, బార్డర్స్ ఉంటాయో అవన్నీ కంజెస్టెడ్ అయిపోతాయి. అంటే యాసిడ్ తీసుకున్నప్పుడు కానీ ఇంకేదైనా పాయిజన్ తీసుకున్నప్పుడు అది కంజెస్టెడ్ అయిపోతుంది. నార్మల్గా తిని నార్మల్ ఫుడ్ తీసుకుంటే కంజెస్ట్ అనేది ఉండదు. కామన్గా ఆల్కహాల్ కానీ ఇంకేదన్నా ఎనీ పాయిజన్స్ కానీ, అంటే విచ్ ఈజ్ హార్మ్ టు దట్ బాడీ, అవి తీసుకున్నప్పుడు కంపల్సరీ కంజెస్టెడ్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి ఐడెంటిఫై చేసి దీనికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించాలా వద్దా, 100% కంపల్సరీ విజిరా తీసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. ఆ తర్వాత దాంట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లు మీరు అన్నట్టు ఎప్పుడు ఇష్యూ చేస్తాము అంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడైనా ముందే ఇష్యూ చేస్తాం మేము. ఇష్యూ చేసిన తర్వాతనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు కూడా ఆ రిపోర్ట్ని బేస్డ్గా చేసుకొని మిగతా వాళ్ళకు ఏదైతే డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేసుకుంటామో వాళ్ళు కూడా అన్ని డాక్యుమెంటేషన్స్ కూడా ప్రాపర్గా తీసుకున్న తర్వాతనే వాళ్ళు ఎగ్జామిన్కి ముందుకెళ్తారు. ఏదైతే అతను పాయిజన్ తీసుకున్నాడు, ఎలాంటి కెమికల్ అనాలిసిస్ కంప్లీట్గా చేసి ఆ తర్వాత మాకు ఒక రిపోర్ట్కి ఇష్యూ చేస్తారు. అది కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఒక కాపీ, మాకు ఒక కాపీ పంపిస్తారు. ఆ కాపీలో దాన్ని బట్టి మేము అందులో పాయిజన్ వస్తే పాయిజన్ అని రాసిస్తాము, లేదు అంటే మా ఫైండింగ్స్ని బట్టి కాజ్ ఆఫ్ డెత్ ఇస్తాము. అలా టాక్సికాలజీ ఎప్పుడు కలెక్ట్ చేస్తారు అంటే, కొంతమంది చనిపోయిన 4-5 డేస్ తర్వాత మొత్తం బాడీ అంతా కూడా ఆ, అయిపోతుంది. అప్పుడు ఆ టైంలో చేస్తారా, ముందుగానే అనుమానించి మొత్తం బాడీలో ఉన్నటువంటి టాక్సికాలజీ కావచ్చు, లేకపోతే మీకు కావాల్సినటువంటి అన్నిటిని కలెక్ట్ చేస్తారు? బేసిక్గా ఏంటంటే, ఎప్పుడైతే సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గర అక్కడున్న సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి కానీ దానికి సంబంధించిన క్లూస్ టీమ్స్ వెళ్తున్నాయండి అక్కడికి. వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయో, సపోజ్ అది అన్యాచురల్ డెత్ అనుకుందాము, వాళ్ళకి సంబంధించిన టోటల్ ఎవిడెన్సెస్ వాళ్ళు మొత్తం టోటల్గా కలెక్ట్ చేసుకుంటారు అక్కడ. వాళ్ళు దానికి సపరేట్గా పంపిస్తారు. అట్లాగే న్యాచురల్ డెత్లో కూడా వాళ్ళ క్లూ టీమ్స్ అనేది ఉంటాయి. అంటే ప్రాపర్గా ఎక్కడైతే కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాతనే మా దగ్గరికి పోస్ట్ మార్టంకి వస్తారు వాళ్ళు. సో వాళ్ళు పంపించాల్సిన ల్యాబ్స్కి పంపించాల్సిన వాళ్ళు పంపించేసుకుంటారు. మేమేమైతే పోస్ట్ మార్టం కంప్లీట్ చేసిన తర్వాత, అంటే బాడీ ఎప్పుడైతే మాకు పోస్ట్ మార్టం చేయమని చెప్పిన తర్వాతనే అప్పుడు మేమేం చేస్తామంటే ఆ బాడీ కంప్లీట్గా పోస్ట్ మార్టం చేసి టోటల్ క్యావిటీస్ని అన్ని ఓపెన్ చేసిన తర్వాత అందులో నేను అన్నట్టు విజరాస్ ఏవైతే సంబంధించినవి ఉంటాయి వాటిని కూడా మేము ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి ప్రిజర్వ్ చేసి పంపించేస్తాం. డీకంపోజ్ అయిపోయినటువంటి వాటికి చాలా మంది ఆరోపిస్తూ ఉంటారు, తను మద్యం సేవించో, లేకపోతే పాయిజన్ తీసుకున్న, యాక్సిడెంట్ చేసి చనిపోయాడు, లేకపోతే తనే వాంటెడ్గా సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి ఆరోపిస్తూ ఉంటారు సార్. అప్పుడు టాక్సికాలజీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? ఉంటుందండి. ఎందుకంటే సపోజ్ డీకంపోజ్డ్ బాడీస్లో there are 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ ఎర్లీ డీకంపోజన్ అని, ఇంటర్మీడియట్ డీకంపోజ్ అని, లేట్ డీకంపోజన్ అని. అందులో దీంట్లో కూడా మళ్ళీ వాతావరణ టెంపరేచర్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. కోల్డ్లో కొంచెం డీకంపోజ్ లేట్గా అవుతుంది, సమ్మర్లో కొంచెం ముందుగా అవుతుంది, తర్వాత మామూలుగా రెయినీ సీజన్లో ఇంకో కొంచెం డిలే అవ్వచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ దట్ టైమ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్. సో దీంట్లో ఏంటంటే డీకంపోజిషన్ అంటే ఎర్లీ బాడీ 18 అవర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. 18 అవర్స్ టు 22 అవర్స్. నేను అన్నట్టు ఇంతకుముందు ఎన్విరాన్మెంటల్ చేంజెస్ని బట్టి, టెంపరేచర్ని బట్టి బాడీ డీకంపోజ్ అవుతుంది. ఆ తర్వాత ఎర్లీ కానీ, ఇంటర్మీడియట్ కానీ, కంప్లీట్ హైలీ డీకంపోజ్డ్ కానీ. అప్పుడు ఏంటంటే ఆ టైంలో కూడా కంపల్సరీ ఏదైతే ఆర్గాన్స్ ఉంటాయో అవన్నీ డీకంపోజ్డ్ ఆర్గాన్స్ ఉంటాయి, సాఫ్ట్న్ అయిపోతాయి. బ్రెయిన్ కూడా లిక్విఫైడ్ అయిపోతుంది. అంటే నీ డేస్ని బట్టి ఉంటుంది అది. ఇంత టైంలో ఇంతవరకు ఈ బాడీ బాగుంటుంది. ఆ తర్వాత ఈలోపు ఆర్గాన్స్ కూడా డికంపోజ్ అవ్వకుంటూ ఆ తర్వాత అవి కూడా మెల్లమెల్లగా లిక్విఫైడ్ అయిపోతుంటాయి. తర్వాత బ్రెయిన్ కూడా లిక్విఫైడ్ అయిపోతుంది. ఏవైతే ఆర్గాన్స్ ఉంటాయో, ఏవైతే సంబంధించినవి పోస్ట్ మార్టం చేస్తామో వాటికి సంబంధించినవి మాత్రం కంపల్సరీ ఇంతకుముందు చెప్పినట్టు టాక్సికాలజీ రిపోర్ట్కి పంపిస్తాం. అందులో కంపోజిషన్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏమైనా పాయిజన్ తీసుకుంటే కూడా ట్రేస్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి 100% అందులో కూడా ట్రేస్ అయ్యే లేదు. ఎలాగది దొరకనప్పుడు మేము 100% కంప్లీట్గా డీకంపోజ్డ్ బాడీని కూడా పోస్ట్ మార్టం చేస్తాం. కాబట్టి ఏవైతే ఫైండింగ్స్ మాకు పాజిటివ్ ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి కూడా మేము కాజ్ ఆఫ్ డెత్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే కొన్నిసార్లు న్యాచురల్ డెత్లో కానీ ఎలాంటి
డీకంపోజిషన్ దాంట్లో కానీ ఎలాంటి ఇంజురీస్ కానీ ఏబీ దొరకనప్పుడు కామన్గా మేము కాజ్ ఆఫ్ డెత్ని అంత ఈజీగా రివీల్ చేయడానికి ఉండదు. ఎందుకంటే కంప్లీట్ డీకంపోజిషన్లో దెర్ ఇస్ నో ఫైండింగ్స్ ఇన్ దట్. సో అలాంటప్పుడు కాజ్ ఆఫ్ డెత్ కెనాట్ బి రూల్డ్ అవుట్ అనేది కూడా ఇస్తాము. అట్లా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా మెయిన్ రోల్ ఉంటుంది ఇందులో. అలాగే మా పార్ట్ కూడా 50% ఉంటుంది. అంటే కాజ్ ఆఫ్ డెత్ని రివీల్ చేసేంత వరకు మా పార్ట్. సో వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్.